విద్యుత్ సమస్యలు అధిక ఛార్జీలపై ధర్నా చేపట్టారు శ్రీకాకుళం జిల్లా సిపిఎం నేతలు. పార్టీ ఆధ్వర్యంలో ఏపీ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఛార్జీలను రెట్టింపు చేయడం ప్రజలను దగా చేయడం కదా అని ప్రశ్నించారు. ఇక ఒక యూనిట్ ₹4.60 చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్ కంపెనీతో రాష్ట్ర డిస్కామ్లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనిట్ ₹2.5కే ఒప్పందాలు జరుగుతున్నాయని, తక్కువ ధరకే విద్యుత్ లభిస్తున్న సేకి సోలార్ ఒప్పందాన్ని టీడీపీ వద్దని చెప్తుందని విమర్శించారు సిపిఎం నేతలు. సప్లై చేసే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటా ఉంది. సాధారణ ఒప్పందాల్లో ఇప్పుడు విద్యుత్తు ₹2.50 సరాసరి మనకు దొరుకుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ పవర్ కంపెనీతో ₹4.60కి విద్యుత్ ఒప్పందం చేసుకుంది. అంటే సరాసరి ₹2.5 దొరికిన విద్యుత్తుని ₹4.60 చొప్పున యాక్సిస్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దానికి ఎక్కువ ధర ఇచ్చి ప్రజల మీద భారాలేసి కంపెనీలకి ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో సిడిరి సాయి విద్యుత్ కంపెనీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం 2 కంపెనీలు కూడా వాళ్ళకి అనేకమైన కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్టుల కారణంగా సిరిడి సాయి కంపెనీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ₹40 కోట్ల ఎన్నికల బాండ్లు కొనేసి ఇచ్చారు. ఇది లంచం కాదా? ఇది అన్యాయం కాదా? మీరు పేద ప్రజల మీద భారాలేసి విద్యుత్ కంపెనీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవటం అనేది సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. విద్యుత్